హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్సా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మమ్మ ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుంది. అసలు ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఉసిరికాయల్ని కడిగి ఎండలో పెట్టుకోవాలన్నమాట. సో ఒక డే ఎండలో పెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి 4 సైడ్స్ నాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. వాటిని పప్పు నూనెలో చూసారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా సో ఏడ్శనగ నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్ని కాయల్ని ఆయిల్లో కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. సో మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవాళ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఉసిరికాయ పచ్చడి. సో ఇది ఊరిన తర్వాత ముక్క తింటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ ఆసమ్ అనమాట. సో మా అమ్మమ్మ ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది. అండ్ పచ్చళ్ళు అయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి అనమాట. సో కాయలు అయితే ఇలా రావాలన్నమాట, చూపిస్తున్న విధంగా వచ్చేంత వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మా అమ్మమ్మ మాటలు మీరు కూడా చూసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. తౌడు కారం, ఎండబెట్టుకుని మిర్చిలో ఆడేసుకుని జల్లించుకుని తౌడు ఆవు పిండి, ఉప్పు గళ్ళుప్పు ఎండలో పెట్టుకుని అది మిర్చిలో ఆడుకుని వేసుకోవాలి. చాలకపోతే తర్వాత చూసుకోవాలి. పొలిసి ఎల్లుల్లిపాయలు 100 గ్రాములు, యాభై గ్రాములు మెంతులు, ముక్కలు పట్టేలాగా కొంచెం నూనె వేసుకుని మొత్తం కలగుచ్చుకుని డబ్బాలోకి ఎత్తుకుంటే 3 రోజులకి మళ్ళీ కలుపుకొని ఉప్పు సరిపోయిందో నూనె సరిపోలేకపోతే కాస్త పోసుకోవచ్చు. కేజీ నూనె, వేసిన నూనె కేజీ నూనె, చాలా పోతే తర్వాత ఒక 1/2 కేజీ పోసుకోవచ్చు. అలా కలిపేసుకుంటే అప్పుడు కట్టి నూనె అడుగున వేసుకుని ఆ గుడి కట్టి పైన ఏసైకే ఇలా ఉంటుంది చూడు, అలా వేసా. ఇప్పుడు ఆగేటప్పుడు దాంట్లో అయిపోతుంది కాబట్టి చెప్పు వేసేసి నూనె వేసుకుని మందు కాదంతా మనం ఏ డబ్బాలోకి ఎత్తుకుంటామో ఆ డబ్బాలో కొంచెం నూనె వేసుకుని ఇలా ప్లాస్టిక్ ఏదైనా జాడీ అయినా వేసుకుని అన్నీ కలిపేసి 3 రోజులు ఉంచాలి. 3 రోజులు ఉంచాక మళ్ళీ మనం గట్టి పెట్టుకుని చెయ్యిలు అవి పెట్టకుండా తిప్పి ఉప్పు అది సాలపోతే కొంచెం ఉప్పు అని కొంచెం కారం అయినా మంచి నూనె పోసుకోవచ్చు.
చూసారా ఇంతే ఉసిరికాయ పచ్చడి. అన్నం చల్లారింది కాలుతుందా పొయ్యి కొడతా చల్లారనే. ఇగో ఇందటి కాయలు అయిపోయాను కదా, ఆ నూనె ఉంటుంది, అది ఇలా కలిపేసుకున్నాక శుభ్రంగానే అందులో పోసేసుకుంటే బాగుంటుంది. చూసారా కాయకి అలా మునిగిపోవాలి, ఇంకా నూనె ఉండాలి, ఊరాక పైకి వస్తుంది. మూడు రోజుల తర్వాత ఇలా కలుపుకుని ఇంకొక నూనె పడితే ఉప్పు కారం పట్టినా మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ వాడాలనుకుంటే వేసుకోవాలి, లేకపోతే సరిపోయినాయి అన్నీ నేను వేసినవి. నూనె ఉండాలి, కత్తి పచ్చడికి నూనె ఎక్కువ ఉండాలమ్మా. నూనె వేసుకుంటే పచ్చడి పెన్నాలన్నా చెదరదు. అన్ని చేతులు పెట్టి తీసుకోకూడదు. చూసారు కదండి, ఇదనమాట. సో అమ్మమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి. అమ్మమ్మ చెప్పిన పక్క కొలతలతో మీరు కూడా ట్రై చేస్తే ఎన్ని రోజులైనా పచ్చడి నిల్వ ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నెక్స్ట్ ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.